ఫ్రెషర్స్ నాన్ ఐటీ జాబ్స్ ఇవి ఫ్రెషర్స్ కి. సో దీనికి సంబంధించి ఐటీ సపోర్ట్ ఇంజనీర్ అంటే లైక్ డెస్క్టాప్ ఇంజనీర్ కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ సపోర్ట్ ఇంజనీర్ కానీ, అండ్ 23, 24, 25 పాస్డ్ అవుట్ వాళ్ళకి ప్రజెంట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే దీనికి సంబంధించి మంచి ఫ్యూచర్ కూడా ఉంది. అండ్ అంటే ఫ్యూచర్ లో కొంచెం కోడింగ్ తక్కువ ప్లాన్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ నుంచి మనము కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి యాక్చువల్లీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయాలి. దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంది. అంటే జనరల్ గా మీరు కూడా ఇన్సైడ్ వెళ్ళొచ్చు. ప్రజెంట్ దీని మీద కాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకోండి. దీంతో పాటు ఫ్రెషర్స్ కి అంటే 24 పాస్డ్ అవుట్ వాళ్ళకి అండ్ 23 పాస్డ్ అవుట్ వాళ్ళకి C++ మీద మినిమం ఒక 9 లక్షలు 8 లక్షల ప్యాకేజ్ తోటి ఫ్రెషర్ గా కెరీర్ స్టార్ట్ చేసినా కానీ అంత ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫ్రెషర్స్ చాలా తక్కువ మంది మాత్రమే రిసోర్సెస్ దొరుకుతూ ఉన్నాయి C++ లో. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే 100% దాని సైడ్ ప్లాన్ చేసుకోండి. అలా కాదు అనుకుంటే కంప్లీట్ నాన్ ఐటీ సైడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా సో ప్రెజెంట్ కాల్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి చాలా క్లారిటీగా ఒక విషయం ఏంటి అంటే ఫ్రెషర్స్ కి ఇంకా కమింగ్ డేస్ లో నెక్స్ట్ 4 months అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 months లో ఎలాగైనా జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.